అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనాన్ని ఒక విశిష్ట క్రమంలో మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే భారతీయ భావనలైన నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు అనే ఆ భావనలను యేసు జీవితంలోని ప్రధాన ఘట్టాలుగా మనం విభాగించుకున్నాం. పుట్టుక, పరిచర్య, ప్రబోధం, ప్రాణత్యాగం, పునరుద్ధానం, పునరాగమనం, వీటికి అన్వయించి వరుసగా ప్రస్తావన చేసుకుంటూ వచ్చాం. నిన్నటి దినం పుట్టుక, పరిచర్య ఈ రెండు భాగాలను భారతీయ తాత్విక చింతనకు అన్వయించుకొని చెప్పుకున్నాం. ఇవాళ యేసు ప్రబోధంలో ఇమిడి ఉన్న ఈ మూడు భారతీయ తాత్విక చింతనలను సమన్వయం చేసుకుంటూ మాట్లాడుకుందాం. లైవ్లోకి చేరువచ్చిన ప్రియ బిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డలు కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ. ప్రబోధం అంటే బోధించడం, ముందుగానే మంచి విషయాలని బోధించడం. సాధారణంగా మత బోధన ఎలా ఉంటుందంటే సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, కర్మకాండలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి బోధ దానితో ఇమిడి ఉంటుంది. అయితే యేసు బోధ వినేవారిని కేవలం మతాచార పరాయణుడిగా మిగల్చకుండా అంతరంగంలో ఒక సత్య పరివర్తనను కలిగించేదిగా ఉంది. అంతరంగంలో ఒక సత్యమైన పరివర్తనను కలిగించేదిగా. బిడ్డలు కిరణ్, తర్వాత మాణిక్యం బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో బోధ లేకపోతే అమ్మ ప్రసన్నమ్మ కూడా ఆహ్వానాశీస్సులు. కేవలం మతాచార పరాయణుడిగా, దానికి మాత్రమే పరిమితమైన వాడిగా కాకుండా బిడ్డ హానో కుమోజ్ బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు. అంతరంగంలో ఒక పరివర్తన కలగాలి అని, అక్కడి నుంచి సత్యము, నైతికత ప్రవహించాలని అలా యేసు ప్రబోధం చేసుకుంటూ వచ్చాడు. నరోత్తమ ప్రబోధం ఎలా ఉంటుందంటే సాధనకు మాత్రమే మొదట అధిక ప్రాధాన్యత ఇస్తుంది. నరోత్తముడు సాధన ద్వారా, సరే సాధనలో ఆచార కర్మకాండలతో పాటు నైతిక సాధన కూడా ఉంటుంది. దాన్ని మరింత పరిపూర్ణం చేస్తూ యేసు ఆంతరంగిక పరివర్తనకు అద్భుతమైన ప్రాధాన్యత ఇచ్చి తన బోధను చెబుతూ వచ్చాడు. బిడ్డ మెర్సీ జాయ్ బిడ్డ కూడా ఆహ్వానాశీస్సులు. మనందరికీ తెలిసినవి ఈ కోణంలోంచి మనం చూద్దాం. దశాజ్ఞలకు యేసు చెప్పిన వ్యాఖ్యానం ఉన్నదే, అది అద్భుతమైన వ్యాఖ్యానం. హత్యకు ముందు కోపాన్ని అదుపులో పెట్టుకోమన్నాడు. హత్యకు ముందు ఆగ్రహాన్ని నియంత్రించుకో అన్నాడు. అంటే ఆగ్రహం ముందు, కోపం వస్తుంది. ఆ కోపంలో దూషణ పదాలు పలుకుతాం, అది కూడా హత్యతో సమానం అన్నాడు. హత్యకు ముందు అంటే హత్య చేసేంత ఇది కాదు, అంతరంగంలో ఆ భావోద్వేగంలో జనించిన కోపం సహితం అది హత్యకు సమానమైనది అని చెప్పేసి హత్యకు ముందు కోపాన్ని, ఆగ్రహాన్ని నియంత్రించుకోవాలని ఆ నైతిక పరివర్తనను, ఆంతరంగిక పరివర్తనను బోధించాడు. ఇంకా వ్యభిచారానికి ముందు కోరికను, మళ్ళీ కోరిక కూడా వస్తువీకరణ అనే మాట ఒకటి ఉంది. వస్తువీకరణ అంటే ఎప్పుడైతే మన అవసరాలకు
ఎదుటి వారిని వినియోగించుకోవాలనుకుంటాము. ఇది అంతా వర్తించింది అన్నిటికీ. అంటే ఇంట్లో ఒక వస్తువు ఉంటుంది, మామూలుగా చెప్పుకున్నాం. నాకు మంచి టీ కప్పులు ఉంటాయి, నేను టీ కప్పులు అలా కొంటూ ఉంటాను. ఎందుకంటే బిడ్డలు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఇదిగో లైవ్లో ఉన్నారు. రమేష్ డేవిడ్ నెట్లా టీ కప్ అలాగే ఉంటుంది, కిరణ్ టీ కప్ అలాగే ఉంటుంది, వాడు వరప్రసాద్ వాళ్ళ కప్పు అంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి. దీన్ని వస్తువీకరణ అంటాం. అంటే అది వస్తువు మన అవసరానికి ఉపయోగపడుతుంది అంతే. ఈ వ్యభిచారం అనే ఆ కోణాన్ని ఎలా చెప్పాడంటే, అవతలి వ్యక్తిని నువ్వు వ్యక్తిగా కాకుండా ఒక వస్తువుగా పరిగణిస్తావు, ఆ కోరికలు విచక్షణ మరిచి. అందుకని వ్యక్తిని వస్తువుగా చూసే ఆ మనోవైకల్యాన్ని నువ్వు మానుకోవాలని అద్భుతమైన మాట చెబుతాడు. అక్కడి నుంచి ఆ చూసే విధానం, అంటే వ్యక్తిని మనం దృష్టించే విధానం ఉందే, అది వస్తువా వ్యక్త్యా, ఆ రెండింటి మధ్య తేడాని అద్భుతంగా చెప్పి నియంత్రణ చేస్తూ ఉంటాడు. సరే, అక్కడి నుంచి దానానికి ముందు, అంటే దానం చేయటానికి ముందు ప్రదర్శనాసక్తిని ప్రశ్నించాడు ఆయన. దానం చేయాలి అనేది ప్రదర్శనాసక్తి, ఇది మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ధృవీకరిస్తుంది. అందుకని దానానికి ముందు ప్రదర్శనాసక్తిని ఆయన నియంత్రించుకోవాలి, దాన్ని అసలు నిరాకరించాడు అన్నాడు. మళ్ళీ ఆయన ప్రబోధంలో అత్యుత్తమమైనవి ఏంటంటే బిడ్డ మర్నాథ కుమార్, అలాగే బిడ్డ ప్రేమ్ కుమార్, బిడ్డ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ప్రార్థనలో పదాల కంటే కూడా సంబంధం ప్రాముఖ్యమైంది అన్నాడు. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ ప్రేయర్ విత్ ద ఫాదర్, అది అక్కడ పదం కాదు. ఇంకా రిలేషన్ అనే దానికంటే కూడా ప్రజెన్స్ అనే మాట వాడదాం. ప్రార్థనలో సన్నిధి, సామీప్యత, ఈ రెండు ఉంటాయి. వాటికి ప్రాధాన్యత ఇచ్చాడు. విస్తరించి ప్రార్థన చేయటం, మాట్లాడటం వాటికి కాదు. మళ్ళీ మనం దీని వివరణ చెప్పుకుంటున్నాం. మళ్ళీ ప్రార్థనకు భిన్నంగా నేను అధ్యయనం కోసమే ఈ మాటలు చెబుతున్నాను. యేసు బోధలో ప్రార్థనలో పదాల కంటే కూడా ఆత్మ పరమాత్మల సంబంధానికి, మళ్ళీ సన్నిధి ప్రాశస్త్యాన్ని అనుభవించడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అవి కనపడుతూ ఉంటాయి. అక్కడి నుంచి ప్రేమతత్వం దగ్గరికి వెళ్తే ఇది అసాధ్యమైన పని, ఆచరణలో మనల్ని నిత్యము వెన్నుతట్టి గుర్తు చేసే పని. మిత్రుల కంటే శత్రువుల వరకు తన ప్రేమను విస్తరించాడు. మిత్రుల నుండి శత్రువుల వరకు తన ప్రేమను విస్తరించాడు. అది అద్భుతమైన అంతరంగ పరివర్తన అన్నమాట. అంటే ఫైనల్గా యేసు చెప్పిన మాట ఏంటంటే, బిడ్డ ఇస్రాయేల్ పాగల, యేసు చెప్పిన మాట ఏంటంటే ఫైనల్గా, మంచిగా కనపడటానికి ప్రయత్నం చేయొద్దు, మంచోడివి మంచిదానివి అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మంచిగా ఉండు, వాళ్ళు ఏమనుకున్నా అనవసరం. నీకు నీవు మంచిగా ఉండు, మంచిగా కనిపించండి అని కాకుండా అంతరంగంలో మీరు మంచిగా మారండి అని చెప్పాడు. అది నరోత్తమ ప్రబోధానికి పరాకాష్ఠగా యేసుని మనం చెప్పుకోవచ్చు. ఇక రెండోది, దేవనరుడు అనే భావన ఉంది కదా. దేవనర భావనలోనికి మనం వెళ్తే అక్కడ అధికార వాదనల వ్యత్యాసము అని ఉంటుంది. అధికార వాదనల వ్యత్యాసము, దేవుడు నరుడు. దేవనర పద ప్రయోగంలోనే అధికార లేక స్థాయి భేదం, వ్యత్యాసం కనపడుతుంది. అతడు నరుడు, ఇతడు దేవుడు. దేవనరుడు అంటే వ్యక్తిత్వంలో ప్రస్ఫుటమయ్యే స్థాయి భేదాలు కనపడుతూ ఉంటాయి. ఇది మామూలుగా మనం మామూలు లెక్కలో చెప్పుకుందాం, ఇది రోజువారీ లెక్కలో చెప్పుకుందాం.
మనందరం అంటాం, అస్సలరే నాకు మండితే మంచోడిని కాదురా అని అంటూ ఉంటాం. ఇంకొంచెం ముందుకెళ్ళి అస్సలు నువ్వు చూస్తున్నది వేరు, నేను వేరు, నా అస్సలు రూపం చూస్తావు నువ్వు అంటే దాగిన స్వభావము బహిర్గత స్వభావము అని ఉంటుంది. దాగిన స్వభావము బహిర్గత స్వభావం. మంచి ఇంగ్లీష్ నావెల్ ఉంటుంది, గుర్తు రాట్లా, డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్. కరెక్ట్. అంతకుముందు కూడా నేను 2-3 సార్లు అధ్యయనంలో దీన్ని చెప్పాను. డాక్టర్ జెకిల్ మిస్టర్ హైడ్. అది అంటే బయటికి తెలుగులో చెప్పాలంటే మానవుడు దానవుడు అని ఒక పాత సినిమా ఉంటుంది, శోభన్ బాబు సినిమా. అంటే వ్యక్తిత్వం కోసం చెబుతున్నా. రీసెంట్గా వచ్చినాయి నాకు తెలియదు, రీసెంట్గా వచ్చినాయి ఏదో ఒకటి ఉన్నది, కానీ ఆ స్ప్లిట్ నేచర్ గురించి నేను చూడలేదు, నాకు తెలియదు. మిస్టర్ జెకిల్, డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్. అంతరంగం వేరు, బాహ్యం వేరు. ఇది వేరు వేరు కాదు. అధికార వ్యత్యాసము, ఆ తర్వాత స్వభావ వ్యత్యాసము, ఈ రెండు కూడా ఉంటాయి ఇక్కడ. అధికార వ్యత్యాసము, స్వభావ వ్యత్యాసము, దేవనరుడు అన్నట్టే. కానీ యేసు బోధకునిగా దేవుని గురించిన సమాచారంగా అందించరా. దేవ సమాచారాన్ని తన స్వభావంగా లేక దేవతత్వాన్ని తన వ్యక్తిగత స్వభావంగా ఆయన ప్రదర్శించాడు, లేకపోతే ప్రత్యక్షపరిచాడు అని చెప్పచ్చు. అందుకనే ఆయన బోధను, యేసు వ్యక్తిత్వాన్ని రెండింటినీ మనం ఎప్పుడు వేరు చేసి చూడకూడదు. వెరీ సింపుల్. ఏంటంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. సింపుల్, చాలా సింపుల్ మాట. అంటే ఆయన బోధ, ఆయన వ్యక్తిత్వం, ఇవి రెండు వేరు కాదు. దేవనర తత్వం ఉన్నదే దేవుడు నరుడు. ఆ దేవనర తత్వం ఆయనలో పరిపూర్ణంగా ఆయన బోధలో ప్రకటించబడటాన్ని మనం చూస్తాం. సాధారణంగా బోధకు సంబంధించి ప్రవక్తల బోధ పూర్వ నిబంధనలో మనకు తెలుసు. ప్రవక్తలు వారి బోధను ఎలా ప్రారంభించేస్తారంటే, ప్రభు అయిన దేవుడు ఇలా చెప్పాడు, ప్రభు ఇలా చెబుతూ ఉన్నాడు, అది ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నాడు అని అలా మొదలు పెడతాడు. ఇట్ ఈజ్ నాట్ మీ దట్ ప్రొక్లెయిమ్. నేను కాదు, దేవుడే ఆయన నా ద్వారా పలికిస్తున్నాడు, నేను పలికే మాటలు నావి కాదు అని ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు అని చెబుతాడు. బిడ్డలు కరా జోసఫ్, మెర్సీ జయ, తర్వాత రామేశ్వరరావు, ఎల్లమల్లి బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. అయితే యేసు దగ్గరకు వచ్చేలేకి నేను మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు ఎలా సెలవిస్తున్నాడు అని ప్రవక్తలు వారి ప్రబోధం అంతట్లో చెబుతూ వస్తే, యేసు దగ్గరకు వచ్చేసరికి, పర్టికులర్గా యోహాను సువార్త దగ్గరకు వచ్చేసరికి ఎగో ఐమీ అనే మాట ఉంటుంది, ఎగో లేగో హుమాస్ అనే మాట వచ్చింది. 2 మాటలు. అంటే నేను మీతో చెబుతూ ఉన్నది ఏమనగా, లేకపోతే నేను చెప్పేది ఏంటంటే అది. అంటే అక్కడ దేవతత్వం, నరతత్వం రెండింటి సమ్మిళితం ప్రత్యక్షంగా ఆయన ప్రబోధంలో కనపడతా ఉంటుంది. దేవుడు ఇలా చెప్పాడు, దాన్ని నేను మీకు చెబుతున్నానని కాదు, నేను చెబుతున్నాను. ఎందుకంటే నేను దేవనరతత్వ సమగ్రతను నాలో, నా వ్యక్తిత్వంలో కలిగి ఉన్నాను కనుక అని. మళ్ళీ యేసు కాలం నాటి రబ్బీలు, యేసు తరువాత అపోస్తలుల వరుసలో ప్రబోధకులమైన మనం కూడా, కాపర్లమైన మనం కూడా మన ప్రబోధం ఏం చెబుదాం? ఫలానా పుస్తకంలో, ఫలానా పత్రికలో, ఫలానా అధ్యాయంలో పౌలు ఇలా చెప్పాడు, లేకపోతే సువార్తికుడు ఇలా చెప్పాడు, లేదా ఇలా చెప్పబడింది అని చెబుతూ ఉంటాం. సో యేసుకు ముందున్న పూర్వ నిబంధన ప్రబోధకులు, యేసు తరువాతి నవ నిబంధన ప్రబోధకుల
ఆ ప్రకటన శైలిని మనం గమనిస్తే యెహోవా ఇలాగూ సెలవిచ్చని వాళ్ళంటే వాక్యం ఇలా సెలవిస్తుందని మనం చెబుతూ ఉంటే యేసు దగ్గర పర్టికులర్గా నేను మీతో చెప్పినదేమనగా నేను ఇలా చెబుతూ ఉన్నాను అని ఆ ఉల్లేఖన శైలి ఉంటుందే అది చాలా విశిష్టంగా ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. అందువలన యేసు ప్రబోధం చాలా అద్భుతమైన శైలిని కలిగి ఉంటుంది. ఇక అక్కడ మూడో భావంలోకి వెళ్దాం. ఇది నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు అనే భావం ఉందే, అక్కడికి వెళ్దాం. ఇక్కడ నరనారాయణ భావం ఉందే, ఇది 17వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం మొదటి అధ్యాయమే చెప్పుకుంటున్నాంలే, మనందరికీ తెలుసు కాబట్టి 17వ అధ్యాయం ఇది హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. నీవు నేను ఏకమై ఉన్నలాగున వారు నేను ఏకమై ఉండాలని. ఇక ఇది అద్భుతం. అంటే దేవతత్వాన్ని నరతత్వాన్ని రెండింటినీ సమన్వయంగా తన వ్యక్తిత్వంలో బహిర్గతం చేసిన యేసు తన శిష్యులను కూడా ఆ సంబంధంలోనికి పిలుస్తున్నాడు. అసలు వెరీ బిగినింగ్ వచ్చి చూడండి అన్నాడు. ఇది బాప్తిస్మ అనంతరం బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులు ఆయనను వెంబడిస్తే, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావంటే యు కమ్ అండ్ సీ, వచ్చి చూడండి అని పిలుచుకెళ్ళి, అంటే సంబంధంలోనికి శిష్యులను ఆహ్వానించాడు. నా వెంట రండి అన్నాడు. వెంట రావటమే కాదు, ఆయన వెంట నడిచిన శిష్యులు ఎన్ని సందేహాలకు, ఎన్ని సంశయాలకు, ఎన్ని సందిగ్ధాలకు లోనయ్యారో వాటన్నింటిని కూడా ఆయన సహించాడు. వారి ఏమనాలి, పెద్ద మాటలే కానీ ఇంకో వారి అజ్ఞానాన్ని ఆయన సహించాడు. వారి అవగాహన రాహిత్యాన్ని ఆయన అనుమతించాడు, అంగీకరించాడు. ఇక వాళ్ళ దగ్గరకు దిగి వచ్చి ఆ సంబంధ బాంధవ్యాన్ని వివరిస్తూ వచ్చాడు. ఆయన చెప్పిన ఉపమానాల అర్థాన్ని వారికి అర్థమయ్యే రీతిలో వారు ఆలోచించి గ్రహించేలాగా వారి సందేహాలను నివృత్తి చేస్తూ ఆయన వచ్చాడు. అంటే ఆయన స్వయంగా వారిని ఆహ్వానించాడు, వారిని నడిపించాడు. ఇక్కడ నరుని నిర్ణయ శక్తి తొలగించబడలేదు. అంటే ఇది కొంచెం మళ్ళీ కొంచెం మంచిగా చెబుతాను. నరుని నిర్ణయ శక్తి అనంటే మాట వరుసకి విత్తువాని ఉపమానం అద్భుతంగా చెప్పాడు. అందరూ విన్నారు, ఇంటికి వచ్చారు. శిష్యులకి ఏం అంతుపట్టలేదు. ఆయన్ని ఎలాగైతే ఏమో ఓపిక చేసుకుని, అసలు నువ్వు చెప్పింది మాకేం అర్థం కాలేదు, ఏంది చెప్పు అని అంటే, వాళ్ళ నిర్ణయాన్ని అంటే వాళ్ళ గ్రాస్పింగ్ని, ఆ గ్రాస్పింగ్కి అనుసరించి వాళ్ళు ఏమి నిర్ణయం చేశారో దానిని ఆయన నిరాకరించలేదు, దానిని విశదపరిచాడు. వాళ్ళ సందేహాలను తొలగించి దానిని విశదపరిచాడు. విశదపరచడమే కాకుండా మీకు తెలియదు ఇదే అని అనలా. వారు గ్రహించి అవును కదా అని దానిని అర్థం చేసుకునేలాగా వారిని మలుచుకుంటూ వచ్చాడనమాట. అంటే నరనారాయణ తత్వంలో ఇది భారతీయ తత్వానికి కూడా అన్వయింపచేయబడుతుంది. నరనారాయణ తత్వంలో నారాయణుడు నరుని స్థానాన్ని ఆక్రమించలేదు. నరుని స్థానాన్ని అలాగే అట్టిపెట్టి నరుని బాధ్యతను గుర్తు చేసుకుంటా వచ్చాడు. యేసు కూడా ఆయన శిష్యులను పిలుచుకొని వారికి దాన్ని గుర్తు చేసుకుంటా వచ్చాడు. సో ఇక్కడికి ఆపేస్తున్నాను నేను, ఎందుకంటే ప్రాణత్యాగం అది కూడా ఇవాళ చెప్పాలని అనుకున్నా కానీ వాస్తవానికి ఈరోజు ఉదయం నుండి కాస్త నలతగానే ఉంది నాకు. ఒకటి ఎందుకంటే మొన్న సోమవారపు బడలిక యాక్చువల్గా నిన్న పడాలి, కానీ నిన్న బాగానే ఉన్నాను. ఇవాళ ఆ బడలిక పూర్తిగా తెలుస్తూ ఉంది. అందుకని అదొకటి. రెండో కారణం ఏంటంటే రాత్రి నుంచి కూడా నాకు కేబుల్ కనెక్షన్ వర్కౌట్ కావట్లా. కేబుల్ కనెక్షన్ ఉంటే నేను కంప్యూటర్ ఆన్ చేసుకుని నోట్స్ మొత్తం ఆ కంప్యూటర్లో ఇది చేసుకుని దాన్ని స్క్రోల్ చేసుకుంటూ చూస్తాను.
ఈ చిన్న ఫోన్లో దాన్ని చిన్న అక్షరాలు అలా చూడటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అందుకని తర్వాతి భాగాన్ని రేపు చెప్పుకుందాం. లైవ్లో ఉన్న రేపు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలు లూకా కుడారి, కిరణ్, తర్వాత బిట్రా రామ్ కోటయ్య, మళ్ళీ మెర్సీ జాయ్, రామేశ్వరరావు ఎల్లమల్లి, బిడ్డ కర్రా జోసఫ్, బిడ్డలు బీపీవి ప్రేమ్ కుమార్, మర్నాథ కుమార్, మెర్సీ జాయ్, ఆ తర్వాత బిడ్డలు రమేష్ డేవిడ్ నిట్టల, కవిత నిట్టల, అందరికీ ఇంకెవరినన్నా మర్చిపోయినేమో అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. రేపటి దినం ప్రాణత్యాగం, పునరుద్ధానం, పునరాగమనం, ఇంకా 3 అంశాలు ఉన్నాయి. వీలుంటే 3 ముగించుకుందాం, లేకపోతే ఎంతవరకు అయితే అంతవరకు ముగించుకుందాం. అందాక సెలవు.